Lord be with you. And with your spirit. A reading from the Holy Gospel according to Saint John. Glory to you, O Lord. When they had finished breaking fast, Jesus said to Simon Peter, "Simon, son of John, do you love me more than these?" He said to him, "Yes, Lord, you know that I love you." Jesus said to him, "Feed my lambs." A second time, he said to him, "Simon, son of John, do you love me?" He said to him, "Yes, Lord, you know that I love you." Jesus said to him, "Tend my sheep." He said to him the third time, "Simon, son of John, do you love me?" Peter felt hurt because he said to him the third time, "Do you love me?" And he said to him, "Lord, you know everything. You know that I love you." Jesus said to him, "Feed my sheep. Very truly, I tell you, when you were younger, you used to fast your own belt and to go wherever you wished. But when you grow old, you will stretch out your hands, and someone else will fasten a belt around you and take you where you do not wish to go." After this, he said to him, "Follow me." The Gospel of the Lord. Praise to you, Lord Jesus Christ. హైదరాబాద్ అగ్రపీఠాధిపతులు మాన్యశ్రీ కార్డినల్ పోల్ అంతోని గారు, పూజ్య గురువులు, మఠవాసులు, ప్రియమైన దైవ ప్రజలారా, మీ అందరికీ ప్రభువు నామమున శుభములు. 25 వత్సరాలు ప్రభు ప్రేమలో నడుస్తూ ఈ ప్రేమ ప్రయాణములో, విశ్వసనీయమైన విశ్వాస పయనములో దేవుని యొక్క మంచితనాన్ని, దేవుని యొక్క నడిపింపును తనివి తీర అనుభవించి దేవునికి మనసారా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నటువంటి సమయం. మా మిత్రుడు పూజ్య గురువు విన్సెంట్ ఆరోగ్యదాస్. అందరం కలిసి మన కరతాళ ధ్వనులతో వారికి అభినందనలు తెలియజేద్దాం. హార్టీ కంగ్రాచులేషన్స్ ఫర్. నిజానికి ఫాదర్ గారు తెలుగులో ఇంగ్లీష్లో కూడా చెప్పమన్నారు. కొన్ని అందులోను కొన్ని ఇందులోనూ ఉంటాయి. అన్నీ మీరు అర్థం చేసుకొని దేవుని స్తుతించవలసిందిగా కోరుతున్నాను. The French theologian, he speaks about the dignity of it goes this way: to live in the midst of the world without wishing its pleasures,
to be a member of each family, yet belonging to none. There also great also to heal all wounds, to go from man to God and offer him their prayer. God bring pardon and hope. To have a heart of gold for charity and a heart of bronze for charity. Always, my God, what a life it is yours, O priest of Jesus Christ. ప్రియమైన సహోదరులారా, ఇది గురుత్వానికే పండుగ. గురుత్వ ఔన్నత్యాన్ని, గురుత్వ గొప్పతనాన్ని మనకు ఈ ఫ్రెంచ్ థియోలాజియన్ లెకోర్దాయర్ అనేటువంటి వారు చెబుతూ గురువు అపర క్రీస్తు అంటూ కథోలిక గురువు యొక్క జీవితాన్ని విశ్లేషిస్తూ ఇలా చెబుతున్నారు. లోకంలో జీవిస్తూ అది అందించే సుఖాలకు అతీతంగా ఉంటాడు. ప్రతి కుటుంబంలోనూ ఒక సభ్యుడే, కానీ ఏదో ఒక్క కుటుంబానికే చెందిన సొంతమైన పరిమితమైన వ్యక్తి కాడు. ప్రజల కష్ట సుఖాల్లో పాలు పంచుకుంటూ, హృదయ రహస్యాలను తెలుసుకుంటూ, గాయపడిన మనస్సులను నయం చేయడం, మనుషుల ప్రార్థనలను దేవుని పాదసన్నిధికి చేర్చడం, దేవుని దీవెనలను, మన్నింపును, ఓదార్పును ప్రజలకు అందించడం. ప్రేమించడంలో మనస్సు బంగారం, విరక్తత్వములో కంచు లాంటి స్థిర మనస్తత్వం. ఓ దేవా, ఎంతటి అద్భుతం, ఆశ్చర్యం క్రీస్తుని పూజ్య గురువు అంటూ ఉన్నారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి ఇటువంటి గురుత్వ మహదైశ్వర్యాన్ని మట్టి పాత్రలైన మానవులకు ఇచ్చిన దేవుని యొక్క గొప్పతనం మా గొప్పతనం కాదు. రెండవ పట్టణంలో మనం విన్నాం, ఈ ఆధ్యాత్మిక సంపద గలవారమైన మేము మాత్రము సామాన్యమైన మట్టి పాత్రల వంటి వారము, మృణ్మయ పాత్రలము, మట్టి మనుషులం. మట్టి మనుషులకు గురుత్వ పసిడి సోయగం అద్దిన ప్రభువుకే ఈ ఘనత చెల్లును. మరి ఇటువంటి గురుత్వాన్ని గురించి తెలియజేస్తూ పునీత అంబ్రోస్ వారు ఒక మాట చెప్తున్నారు. సెయింట్ అంబ్రోస్ సేస్ దిస్ వే: Christ left here priests as substitutes of his love. Every hour of the day he must be Christ. A Catholic priest is not a replacement but a representative of Christ. So he is a minister of the word, minister of the sacraments, a shepherd, a lover of God and his people, and he is a conscience of the community. And he keeps the threefold vows of poverty, obedience and chastity. ప్రియా సహోదరి సహోదరులారా, ఈ గురుత్వ ఔన్నత్యం గురించి మనం ప్రతి గురుపట్టాభిషేకం రోజున వింటూనే ఉన్నాము. మరొకసారి గుర్తు చేసుకుంటూ, గురువులు ఎవరు, గురువుల స్థానం ఏమిటి, వారి ఎన్నిక ఏమిటి, వారి బాధ్యత ఏమిటి అంటూ మేము గుర్తు చేసుకుంటూ, ప్రజలుగా మీరు ఇటువంటి గురువుని ఎలా చూడాలి అన్న విషయాన్ని కూడా మరొకసారి గుర్తు చేసుకుంటూ కలిసి దేవుని యొక్క ప్రేమలో ఎదుగుదాం. సిరులేమి లేని జీవితం, పరులేమి చూడని ఫలితం, విధులెన్నో కలిగిన భారము, ప్రభుయేసుడొసగును బలము, ప్రభుయేసుడొసగును బలము. గురుత్వ ఔన్నత్యం గురించి నా సొంత మాటల్లో ఆ మధ్య ఒకసారి రాశాను, అది ఉపయోగకరంగా ఉందనుకుంటాను. సృష్టికర్త స్వహస్తాలతో రూపుదిద్ది
గురుత్వ మహదైశ్వర్యముతో నింపిన మృణ్మయ పాత్ర కథోలిక గురువు. పేదరికం, విధేయత, విరక్తత్వం, ఈ వ్రతాలు ప్రేమ వ్రతాలు. ప్రేమిస్తేనే పేదరికాన్ని అనుభవిస్తాను, ప్రేమించాను కాబట్టి క్రీస్తుని విధేయిస్తాను, వారి ప్రతినిధులను విధేయిస్తాను, ప్రేమించాను కాబట్టి క్రీస్తు వలె పవిత్రంగా నా జీవితం అంతా ప్రభు పాద సన్నిధిలో సమర్పించుకుంటాను. కాబట్టి ఇవి ప్రేమ వ్రతాలు, స్వేచ్ఛా వ్రతాలు, బలవంతంతో చేసినవి కాదు. ఇట్స్ నాట్ అవుట్ ఆఫ్ కంపల్షన్, బట్ ఇట్స్ అవుట్ ఆఫ్ కన్విక్షన్ అండ్ లవ్ ఫర్ క్రైస్ట్. వీటిని నిష్ఠగా పాటించే వ్రత తత్పరుడు గురువు, దేవుని ఎదుట విశ్వాసులందరి ప్రతినిధి, ప్రజల కష్ట సుఖాల్లో క్రీస్తుని కారుణ్య వదనం, ఆపన్న హస్తం గురువు, సప్త సంస్కారాల పరిచారకుడు, పంపిణీదారుడు, సంఘ సంస్కర్త. గురువు జీవితంలో ఒగడ్తలు, అగడ్తలు, అగడ్తలంటే గోతులు, సన్మానాలు, చీత్కారాలు, దూషణ భూషణలు పరిపాటే. ప్రజలు గురువుని గుండెల్లోనూ పెట్టుకుంటారు, అప్పుడప్పుడు గుండు సూదులతోనూ గుచ్చుతూ ఉంటారు. గురువు యాజకుడు, బోధకుడు, నాయకుడు. నాయకుడంటే నడిపించేవాడు మాత్రమే కాదు, నలిగిపోయేవాడు కూడాను. మోషేలాగా ప్రజలకి దేవునికి మధ్య నలిగిపోతూ ఉన్నటువంటి వాడు. క్రీస్తు కూడా నలిగిపోయాడు, గురువు కూడా నలిగిపోతూనే ఉన్నాడు. క్రీస్తు బలియాగంతో పాటు తన స్వీయ అర్పణను కూడా ప్రతి దివ్య పూజాబలిలో జత చేసే అపర క్రీస్తు గురువు. గురువు యాజకుడు మాత్రమే కాదు, యాచకుడు. యాచకుడు అంటే అడిగేవాడు, అడుక్కునేవాడు కంటే అడిగేవాడు, అర్థించేవాడు, బ్రతిమాలేవాడు. దేవుని కృపను, క్షమను ప్రజల కొరకు కోరుతూ దేవుని ఎదుట అర్పించేవాడు, అర్థించేవాడు, ప్రార్థించేవాడు. సంఘానికి మనస్సాక్షి, is the conscience of the community. You know what the role of the conscience? It encourages good and condemns evil. It consoles the broken-hearted. మనస్సాక్షి చెడును ఖండిస్తుంది, కుస్తరిస్తుంది, మంచిని ప్రేరేపిస్తుంది. మరి సంఘాన్ని నడిపించడంలో కొన్నిసార్లు సంఘర్షణకు లోనవుతూ ఉంటాడు, నలిగిపోతూ ఉంటాడు. ఇక గురువు మంచి కాపరి. కాపరంటే కాసేవాడు. చాలామంది మేపర్ అని ఉపయోగిస్తూ ఉంటారు. మేపర్ అంటే మేసేవాడు. కాపర్ అంటే కాసేవాడు, మేపర్ అంటే మేసేసేవాడు. కాబట్టి గురువుని మనం మేపర్ అని అనకూడదు. ఇక ప్రాణం పెట్టేవాడు, ప్రేమికుడు. ప్రేమ వలన ప్రాణం పెట్టిన అమర ప్రేమికుడు క్రీస్తుని ప్రజలను ప్రేమించేవాడు. ప్రేమించేవాడే పాలించగలడు. పాలకులు ప్రేమికులై ఉండాలి. సువార్త పట్టణంలో మనం విన్నాం, యోనా పుత్రుడైన సీమోను, నీవు నన్ను వీరందరికంటే ఎక్కువగా ప్రేమిస్తున్నావా? అవును ప్రభు, అయితే నా గొర్రె పిల్లలను మేపు. 3 సార్లు. నువ్వు ప్రేమిస్తేనే నీకు అధికారం ఇవ్వబడుతుంది, పాలనా అధికారం ఇవ్వబడుతుంది. కాబట్టి పాలకులు ప్రేమికులై ఉండాలి, ప్రజలను ప్రేమించే వాళ్ళై ఉండాలి. వారి బాధ్యతలను, దాని విలువను గుర్తించి గౌరవించి దానికోసం ప్రాణం పెట్టేవారై ఉండాలి. ప్రేమిస్తేనే అధికారము. పాలకుడంటే పెత్తనం చెలాయించేవాడు కాదు, పాదాలు కడిగేవాడు. తన శిష్యుల పాదాలు కడుగుతూ సేవను నేర్పించిన ప్రభువు మన యజమాని. ప్రియ సహోదరులారా, ఒక మంచి వక్త, ప్రవక్త, యాజకుడు, నాయకుడు చెప్తూ ఉంటారు, ఇప్పుడు అన్నీ చేస్తున్నవే, పూజలు సమర్పించడం, ఒక విచారణ నడిపించడం, ఒక పాఠశాల నడిపించడం, ఇది సాధారణంగా జరుగుతున్నటువంటి విషయాలే. కానీ ప్రవక్త బాధ్యత ఎందుకో కొరవడుతూ ఉంది. ప్రస్తుత
గురుత్వంలో ప్రవక్త ధైర్యంతో తప్పని చెప్పగలిగిన వాడు, మంచి ఎక్కడి నుంచి వచ్చినా ప్రోత్సహించేవాడు. వాడు మావాడా, పైవాడా, మా భాష మాట్లాడతాడా, మరొకడా కాదు. మంచి ఎక్కడి నుంచి వచ్చినా దానికి పెద్ద పీట వేసేవాడే గురువు అయి ఉండాలి అని. మరి ప్రసంగికుడు వాక్యాన్ని విడమర్చి ప్రజలకు అందించేవాడు. ఒకసారి అర్ధరాత్రి 12 గంటలకు ఫాదర్ గారికి ఫోన్ చేశారంట ఎవరో. పాపం ఫాదర్ గారు అతి కష్టం మీద అలసిపోయి ఉన్నారు. అతి కష్టం మీద వీళ్ళిద్దరు లేచి ఫోన్ తీసుకున్నారు. ఎవరండి అన్నారు. ఫాదర్ గారండి, నేనండి, మన విచారణలో పలానా వాడిని. సరే ఏంటి ఇప్పుడేంటి? నిద్ర పట్టడం లేదండి, సావండి అన్నాడు. నిద్ర కళ్ళు మూసుకోవా, అదే నిద్ర వస్తుంది అన్నాడు. లేదండి, రావడం లేదండి. సరే అయితే ఒక ట్యాబ్లెట్ వేసుకో, స్లీపింగ్ పిల్ ఏమైనా వేసుకో, నిద్ర వచ్చేస్తుంది. అబ్బాబ్బా అది ప్రయత్నం చేశాను, లాభం లేదండి. మీరే ఏదైనా చేయాలండి అన్నాడు. నేనేం చేస్తానయ్యా అన్నాడు. ఏమీ లేదండి, మొన్న ఆదివారం మీరు ప్రసంగం చెప్పినప్పుడు హాయిగా నిద్ర పట్టిందండి నాకు. ఒకసారి ఆ ప్రసంగం చెప్తే హాయిగా నిద్రపోతానన్నాడట. ఫాదర్ దాస్ హ్యాస్ నెవర్ ఎక్స్పీరియన్స్డ్ దిస్, ఐ థింక్, బికాస్ హీ విల్ నాట్ అలౌ ఎనీ వన్ టు స్లీప్, బికాస్ ఐ హవ్ సీన్. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇటువంటి గురుత్వ ఔన్నత్యంలోనికి అందించిన ప్రేమగల తల్లిదండ్రులు, వెరీ లవింగ్ పేరెంట్స్ ఆఫ్ అవర్ డియర్ ఫాదర్, కీర్తిశేషులు విన్సెంట్ ఆరోగ్యస్వామి, తల్లి వసంత మేరీ. 7 సంతానం, 7 వరాలు, 7 స్వరాలు, 7 వర్ణాలు, 4 కూతుర్లు, 3 కొడుకులు. అందరినీ వారికి ప్రేమను పంచి, విశ్వాసములో పెంచి, దైవభక్తిని నింపి, స్వార్థ విలువలతో పెంచినటువంటి ఆ తల్లిదండ్రులకు మనము రుణపడి ఉన్నాము. వారి ప్రియమైన కుమారుడు ఫాదర్ గారిని శ్రీ సభకు, ముఖ్యంగా హైదరాబాద్ అగ్రపీఠానికి అందించినందుకు. మరి మిగిలినటువంటి సోదరమణులు ఫాదర్ గారు ఇందాక చెప్పారు. కాబట్టి ఒక ప్రేమపూరిత వాతావరణంలో, భక్తి వాతావరణంలో, భక్తి సాంప్రదాయంలో పుట్టినటువంటి ఫాదర్ గారిని దేవుని సేవకు పెద్ద కుమారుడు, నిజానికి అమ్మాయి ఉంది హృదయ మేరీ, అయితే ఫాదర్ గారు పెద్ద కుమారుడు, వారిని అందించడానికి సిద్ధపడినటువంటి వారిని అభినందనలు తెలియజేసుకోవాలి. మరి ఇటువంటి ఈ సందర్భంలో జూబిలీ వేడుకలను కొనియాడుతున్నారు. జూబిలీ కమ్స్ ఫ్రమ్ ద Hebrew word Yobel, which means ram's horn trumpet. 7 sevens, 49, and the 50th year is a year of rejoicing. But we do often celebrate silver jubilees, 25 years. So it's sabbatical year. Jubilee is a time of emancipation and restoration of land and property, a time of renewal and recommitment, a time of returning, a time of reconciliation, a time of refreshing relationships. ప్రియమైన సహోదరులారా, జూబిలీ సంవత్సరము విడుదల సంవత్సరము, నూతనీకరణ సంవత్సరము, విడిపోయిన వాళ్ళు కలుసుకునేటువంటి సంవత్సరము, బంధించినట్లయితే విడుదల చేయవలసిన సంవత్సరము, సఖ్యపడవలసినటువంటి సంవత్సరం. కాబట్టి ఈ సంవత్సరంలో ప్రత్యేక విధంగా మొదటి పట్టణంలో మనం ద ఫస్ట్ రీడింగ్ we have heard it's a time to release bondages. As priests, if we have brought someone into his bondage, the time to release. చిక్కుముడులలోనికి నడిపించినట్లయితే విడిపించవలసినటువంటి సమయం ఇది. వారి కష్టాల కారణం మేమైతే వారిని విడిపించవలసినటువంటి, విముక్తి చేయాల్సిన సమయం. అప్పుల బాధల్లో ఉంటే వారిని విడుదల చేయాలట. కాబట్టి ఫాదర్ గారు, విన్సెంట్ ఆరోగ్యదాస్ ఫాదర్ గారు, ఎవరికైనా అప్పులు ఇచ్చినట్లయితే మర్చిపోవాలి, అప్పులు ఇస్తే మర్చిపోవాలి. అప్పులు ఎవరికైనా తీసుకుంటే మాత్రం తిరిగి ఇచ్చేయాలి అర్జెంటుగా. ప్రియమైన సహోదరులారా, మరి ఈ సందర్భంలో
దేవుడు ఫాదర్ గారికి చేసినటువంటి మేలుల కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం. కృతజ్ఞతలు అతని నమ్మదగినతనానికి. ఫర్ హిస్ ఫిడెలిటీ అండ్ ఫెయిత్ఫుల్నెస్ ఫాదర్ ఈస్ సెలబ్రేటింగ్ దిస్ ఫిడెలిటీ అండ్ 25 years of companionship in joys and sorrows. మరి ఫాదర్ గారి యొక్క జీవితంలో నేను గుర్తించినటువంటి 4-5 విషయాలు గుర్తు చేయాలనుకుంటున్నాను. ఈజ్ ఎ మ్యాన్ ఆఫ్ సిస్టమాటిక్ ఆర్డర్లీ నేచర్. ఎక్స్పెక్ట్స్ పర్ఫెక్షన్. అతను పర్ఫెక్ట్గా ఉండడానికి ప్రయత్నం చేస్తాడు. ప్యారిష్ నర్స్ నుంచి కానీ, స్కూల్లో కానీ, కాలేజీలో కానీ, విద్యార్థులు కానీ, స్టాఫ్ కానీ ఒక క్రమశిక్షణ పాటించాలని నిబద్ధతతో కూడినటువంటి జీవితాన్ని జీవించడానికి ప్రయత్నం చేస్తాడు. రెండవది కమిట్మెంట్. అంకిత భావంతో చేస్తాడు. నమ్మిన సిద్ధాంతం కోసం నిలబడతాడు. నేను ఎవరో చెప్పారు మీ విచారణ నుంచే, ఈయన ఎవరికీ లొంగడండి అని. ఎవరికీ లొంగడు. అతను అనుకున్నాడంటే చేసేస్తాడు, ఎవరు ఏం చెప్పినా సరే. ఒక నిబద్ధతతో కూడినటువంటి జీవితం ఫాదర్ గారి యొక్క జీవితంలో నేను చూశాను. ఇక మరొకటి జ్ఞానాన్వేషి. ఇందాక పెద్ద లాంగ్ లిస్ట్ ఆఫ్ స్టడీస్, బిఏ, ఎంఏ, ఎంఫిల్, ఎంబీఏ, ఇంకా చాలా, ఫైనలీ పిహెచ్డి. బైబిల్ జ్ఞానంతో పాటు లోక జ్ఞానాన్ని కూడా సముపార్జించుకొని ఆ జ్ఞానంతో ప్రజల యొక్క కష్టసుఖాలు బాగోగులను అర్థం చేసుకొని ఆ విధంగా నడిపించడానికి దేవుడు వారికి ఇచ్చినటువంటి అవకాశం ఇది. ఇక 4వది ఈజ్ ఎ గుడ్ అడ్మినిస్ట్రేటర్. పాలనా పటిమ ఇతనికి ఉంది అని మనం చూడొచ్చు. ఎన్నెన్ని బాధ్యతలు వారు నిర్వర్తించారు. ద మినిస్ట్రీస్ అండ్ ఎక్లేసియాస్టికల్ ఆఫీసెస్ ఇన్ హెల్డ్ in India and especially in the Archdiocese of Hyderabad. సహగురువుగా పనిచేశాడు. ముఖ్యంగా యూత్ విషయంలో యూత్ డైరెక్టర్గా వైసీఎం నేషనల్ కోఆర్డినేటర్, సౌత్ ఏషియన్ కోఆర్డినేటర్, అలాగే నేషనల్ ఛాంపియన్ ఆఫ్ యంగ్ క్రిస్టియన్ స్టూడెంట్స్. సో యువత పట్ల ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ మొదటి నుంచి. నేను పాస్టల్ సెంటర్ డైరెక్టర్గా ఉన్నప్పుడు యూత్ డైరెక్టర్గా, ఫాదర్ వాజ్ డైరెక్టర్. ఆ విధంగా యాజ్ సెమినేరియన్స్ అండ్ లేటర్ యాజ్ ప్రీస్ వీ హ్యాడ్ ఎ గుడ్ ర్యాపో, ఎస్పెషలీ ఇన్ వర్కింగ్ ఫర్ యూత్. తర్వాత విద్యారంగంలో వారు చక్కనటువంటి సేవలు అందించారు. వాజ్ ప్రిన్సిపల్ ఆఫ్ సెయింట్ మేరీస్ హై స్కూల్ అండ్ ప్రిన్సిపల్ ఆఫ్ సెయింట్ జోసెఫ్స్ డిగ్రీ అండ్ పీజీ కాలేజ్. దెన్ హైదరాబాద్ అగ్రపీఠంలో పాలనా బాధ్యతల్లో చక్కనైనటువంటి విధానాన్ని మనం చూస్తాం. ఛాన్సలర్ అండ్ ప్రొక్యురేటర్, అలాగే ఆర్చ్డైసెస్ సెనెట్ మెంబర్ అండ్ కన్సల్టర్ ఫర్ 16 long years, గవర్నింగ్ బాడీ మెంబర్ ఆఫ్ ఎడ్యుకేషన్ సొసైటీ, కన్వీనర్ ఆఫ్ ఆర్చ్డైసెస్ ప్రాపర్టీ కమిటీ. ఇది బాధ్యతలు. నమ్మదగినతనం ఉంది కాబట్టి బాధ్యతలు అప్పచెప్తారు. A trustworthy person alone will be given more and more responsibilities. సో ఆ విధంగా ఏ కమిటెడ్ అడ్మినిస్ట్రేటర్. ఇక చక్కని చివరిగా మంచి కాపరిగా ఇతను మనం చూడొచ్చు. ఆధ్యాత్మిక కార్యక్రమాలు నడిపిస్తున్నారు. భవనపల్లిలో ఎన్నెన్నో కార్యక్రమాలు, ఆధ్యాత్మిక సాంఘిక సేవా కార్యక్రమాలు, లెంటన్, అడ్వెంట్, జ్ఞాన వడకాలు. నేను కూడా ఈ మధ్య లెంటన్ డే ఫాస్టింగ్ అండ్ ప్రేయర్ ఒకరోజు వచ్చాను. ఎంతో చైతన్యవంతంగా ప్రజలు అందులో పాల్గొంటూనే ఉన్నారు అన్ని కార్యక్రమాల్లో. నేను అడిగాను, ప్యాషన్ నెరేటివ్, ప్యాషన్ ప్లే చేయడానికి చాలా ఖర్చు పెడుతున్నారు, దాస్ ఇంత అవసరమా అన్నా. అలా అంటావేంటి? ప్రజలు ఇస్తున్నారు, ప్రజల కోసం ఖర్చు పెడుతున్నాం, అందులో తప్పే ఉంది. ప్రజలు ఇస్తున్నారు, ప్రజల డబ్బు ప్రజల కోసం, దేవుని కోసం. మరి గుడి నిర్మాణంలో కొంచెం మరమ్మతులు చేస్తూ, రెనోవేషన్లో కూడా ఈ విధంగా ఈ విచారణలో ఎన్నో ఆధ్యాత్మికమైన కార్యక్రమాలు చేస్తూ ముందుకు సాగుతున్నారు. ఎంతైనా సరే అభినందనీయులు. మరి ఈ సందర్భంగా ఏ లుక్ బ్యాక్ విత్ గ్రాటిట్యూడ్ అండ్ ఏ లుక్ అహెడ్ విత్ హోప్. 25 వత్సరాలు వెనక్కి తిరిగి చూసుకుంటే ఎన్నెన్నో మజిలీలు, ఎన్నెన్నో ఒంటరితనములో అనుభవించిన కన్నీళ్లు కూడా
వ్యక్తిగతంగా ఫాదర్ గారి గురించి నాకు తెలుసు. ఆశించిన తోడ్పాటు సహకారం అందనప్పుడు కుంగిపోయే మనస్తత్వం అందరిలోనూ ఉంది. భర్త కుటుంబంలోనే సరే, ఇంత చేస్తున్నాను కుటుంబం కోసం, ఎన్ని శ్రమలు అనుభవిస్తున్నాను, ఆ వంట దగ్గర ఆ పొయ్యి దగ్గర కూర్చొని అలా కష్టాలు పడుతున్నాను, ఒక్క మాట అయినా చెప్పడేమో ఆయన. ఒక మెచ్చుకోలు, ఎ వర్డ్ ఆఫ్ అప్రిసియేషన్ వి ఎక్స్పెక్ట్ ఫ్రమ్ అట్లీస్ట్ ఫ్రమ్ అవర్ కొలీగ్స్, ఫ్రమ్ అవర్ పీపుల్. ఇంత శ్రమిస్తున్నప్పుడు మా ప్రజలు మనం అర్థం చేసుకోవడం లేదు సరిగదా, అప్పుడప్పుడు ప్రేమ లేఖలు రాస్తూ ఉంటారు, లవ్ లెటర్స్, అది ఎనానిమస్ లెటర్స్, ఆకాశరామన్ ఉత్తరాలు. మా ఒంటరితనాన్ని ఎవరు అర్థం చేసుకుంటారు? మీ పడిన కష్టాన్ని ఎవరు గుర్తిస్తారు? కొన్నిసార్లు ఆశించిన ఆ మెచ్చుకోలు కనీసం మా కొలీగ్స్ నుంచి, తోటి గురువుల నుంచి రాకపోవడం కూడా మేము కొన్నిసార్లు నిరాశను పొందుతూ ఉంటాం. ఆశించినంతగా ప్రోత్సాహం అందడం లేదే అనేటువంటి నిరాశ. సరికదా, అప్పుడప్పుడు అసూయకు మేము బలైపోతూ ఉంటాం. ప్రీస్ట్లీ జెలసీస్ అండ్ రిలీజియస్ జెలసీస్ ఆర్ వెరీ, I don't know what to say. They'll kill us more than anything else. And it's an experience of our life as priests. అసూయ ఆనందం లేకుండా చేసేస్తుంది అందరికీ. కానీ ఆ ప్రభువు కలిసి నడిచాడు. ఆ ప్రభువు చేసినటువంటి చూపిన మంచితనాన్ని, ప్రేమను గుర్తు చేసుకుంటూ 25 వత్సరాలు ప్రభువు యొక్క ప్రేమ ప్రయాణాన్ని చెయ్యి పట్టి నడిపించి, కష్టము, కన్నీరు, బాధ, ఒంటరితనంలో కూడా ప్రభు నడిపించుకొని వచ్చినందుకు ఈరోజు మా స్నేహితుడు ఫాదర్ విన్సెంట్ దేవునికి వందనాలు తెలియజేస్తున్నాడు. కాబట్టి బ్లెస్ ద లార్డ్ మై సోల్, డు నాట్ ఫర్గెట్ ఆల్ హిస్ బెనిఫిట్స్, నాట్ ఈవెన్ వన్. అతని మంచితనం ఎంత గొప్పదో గుర్తు చేసుకుంటున్నాం. మట్టి పాత్రలమైన మాకు దేవుని యొక్క మహదైశ్వర్యాన్ని నింపి, గురుత్వ మహదైశ్వర్యాన్ని నింపి మాకు విలువనిస్తున్నాడు. అది మా గొప్పతనం కాదు, అతని మంచితనం, అతని గొప్పతనం. ఈ పాత్ర కింద పడితే పగిలిపోతుంది. ద ఫ్రజైల్ బ్రోకెన్ నేచర్ ఆఫ్ ప్రీస్ట్స్ ఈజ్ హెల్డ్ టైట్ అండ్ సేఫ్ ఇన్ హిస్ హ్యాండ్స్. దే ఆర్ బ్రోకెన్ టు బికమ్. He chooses the weak and makes them strong. బలహీనమైనటువంటి మట్టి మనుషులను ఎన్నుకొని తన బలముతో నింపి, దీవెనతో నింపి, కృపతో నింపి మహిమైశ్వర్యాన్ని, ఉన్నత స్థానాన్ని ప్రభు ఇస్తున్నాడు. దానికి మా గురువు, మా యొక్క స్నేహితునితో కలిసి దేవునికి వందనాలు సమర్పిస్తున్నాం. మరి రాబోయే రోజుల్లో కూడా దేవుని యొక్క కృపా కనికరము నిండుగా ఉండాలని ప్రార్థన చేస్తూ మేము ముందుకు సాగుతున్నాం. Bishop Tom Burns of Menevia, the Great Britain, ఆ బిషప్ గారు తన కారు నడుపుతూ ముందుకు వెళ్తున్నారట. వెళ్తుంటే ముందు కారు మీద ఒక స్టిక్కర్ ఉందంట. ఏమని? బీ పేషెంట్ విత్ మీ, గాడ్ హ్యాజంట్ ఫినిష్డ్ మేకింగ్ మీ యెట్. బీ పేషెంట్ విత్ మీ, వెనుకున్న వాడు చెప్తున్నాడు, బీ పేషెంట్ విత్ మీ, గాడ్ హ్యాస్ నాట్ ఫినిష్డ్ మేకింగ్ మీ యెట్. కొంత ఓపిక పట్టవయ్యా, ఇంకా నన్ను దేవుడు పూర్తి చేయలేదు, నా నిర్మాణాన్ని, నా సంపూర్ణమైన ఆకారాన్ని. ఫైనల్ టచెస్ ఇస్తూ ఉన్నాడు. దిస్ ఫైనల్ టచెస్ గో ఆన్ టిల్ ది ఎండ్ ఆఫ్ అవర్ లైఫ్. బలహీనతల్లో ప్రభు యొక్క నడిపింపు, చక్కదిద్దడం, సరిచేయడం, సరిదిద్దడం కొనసాగుతూనే ఉంటుంది. ప్రియమైన సహోదరులారా, ఫాదర్ గారు ఈ సువార్త పట్టణం ఎన్నుకోమన్నారు. లార్డ్, యు నో ఎవ్రీథింగ్, యు నో మై వీక్నెసెస్, యు నో మై స్ట్రెంగ్స్, ఐ సరెండర్ మై సెల్ఫ్ ఇన్ యువర్ హ్యాండ్స్. ప్రభువా, నీకంతా తెలుసయ్యా, ఏం దాచమంటావు, ఏం దాచగలను? నా బలం ఏమిటో నీకు తెలుసు, నా బలహీనత ఏమిటో నీకు తెలుసు. నేనేం చెప్తాను నీకు?
నీ చేతుల్లో నేను ఒదిగిపోతాను, అంతకు తప్ప నేను చేసేదేమీ లేదు. పేతురు చెప్పిన మాటలు ప్రతి గురువు గురుత్వ అభిషేకం రోజున ప్రతి దివ్య పూజాబుల్లోనూ విశేషించి ఈరోజు మా ఫాదర్ గారు చెప్తున్నారు, యు నో ఎవ్రీథింగ్ లార్డ్, హెల్ప్ మీ టు లీడ్ దీస్ పీపుల్, హెల్ప్ మీ టు లవ్ దీస్ పీపుల్, హెల్ప్ మీ టు లాంగ్ ఫర్ దర్ ఫ్యూచర్ ఇన్ ఫెయిత్. కృతజ్ఞతలు తెలియజేసుకోవడం. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆ మధ్య నా స్నేహితుడు ఒకడు ఇలా చెప్పాడు, మంచి విషయమే, కృతజ్ఞతలు, థ్యాంక్స్ గివింగ్ గురించి. ఏమంటాడంటే, థ్యాంక్స్ టు దోస్ హూ హేటెడ్ మీ, దే మేడ్ మీ స్ట్రాంగర్ పర్సన్. Thanks to those who loved me, they made my heart bigger. Thanks to those who were worried about my welfare, they let me know that they actually cared for me. Thanks to those who left me alone, they made me realize nothing lasts forever. Thanks to those who entered my life, they made me who I am today. Just I want to thank you for being there in my life. ఒక చక్కనైనటువంటి కృతజ్ఞతాభావంతో ఒక గురువు యొక్క స్పందన, ముఖ్యంగా మా స్నేహితునితో కలిసి ఈ భావాలు పంచుకుంటున్నాం. నన్ను ద్వేషించిన వారందరికీ కృతజ్ఞతలు. వారు నన్ను మానసికంగా మరింత దృఢపరిచారు. నన్ను ప్రేమించిన వారికి కృతజ్ఞతలు. వారు నా హృదయాన్ని మరింత విశాలం చేశారు. నా బాగోగుల గురించి తప్పించిన వారందరికీ నా కృతజ్ఞతలు. వారు నా పట్ల ఎంత శ్రద్ధను ప్రేమను చూపిస్తున్నారో నాకు మరొకసారి గుర్తు చేశారు. నన్ను ఒంటరిని చేసి విడిచి వెళ్ళిన వారికి కృతజ్ఞతలు. ఈ లోకంలో ఏది శాశ్వతం కాదని గుర్తు చేశారు. నా జీవితంలో ప్రవేశించిన వారందరికీ నా కృతజ్ఞతలు. నేను ఈరోజు ఎలా ఉన్నానంటే దీనికి కారణం మీరే. నాకు సదా తోడుగా ఉన్నందుకు మీ అందరికీ, గురువులకు, మఠవాసులకు, ప్రజలందరికీ కృతజ్ఞతలని ఫాదర్ గారు ఈరోజు చెప్తూ ఉన్నారు. మరి మనం కృతజ్ఞత తెలియజేసుకుంటూ ఫాదర్ గారిని అభినందిద్దాం. 25 సంవత్సరాలు అతని పిలుపుకు, ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్నాడు. దేవుడు కూడా కట్టుబడి ఉన్నాడు. ఈ కృతజ్ఞతా భావంతో దేవుడిచ్చిన మాట నిలబెట్టుకుంటూ నడిపిస్తున్నందుకు, అలాగే 25 సంవత్సరాలు ఆ గురుత్వంలో నిలదొక్కుని, కష్టం వచ్చినా, కన్నీరు వచ్చినా, ఒంటరితనం వచ్చినా, నిరాశ వచ్చినా నిలదొక్కుని ముందుకు సాగుతూ ఉన్నటువంటి ఫాదర్ విన్సెంట్ గారిని కూడా మనం అందరం అభినందించాలి. మధురమైన జ్ఞాపకాల కన్నా మరపురాని బాధలకు వయసు ఎక్కువంట. మధురమైన జ్ఞాపకాల కన్నా మరపురాని బాధలకు వయసు ఎక్కువట. మరి బాధలు ఉన్నాయి, మధురమైన స్మృతులు ఉన్నాయి. కాబట్టి మన గురువు కోసం ప్రార్థన చేయాలి. ప్రార్థన ఒక్కటే మనం ఇవ్వగలిగినటువంటి ఈ జూబిలీ గిఫ్ట్. స్వభావములో ప్రతి గురువు కూడా సీమోను పేతురు. సీమోన్ అంటే రెల్లుకాడ, గాలికి ఊగిసలాడేటువంటి స్థిరత్వం లేనటువంటి నైజం కలిగిన వ్యక్తి. అతనిని పేతురు అంటే స్థిరమైన మనస్తత్వం కలిగిన రాయిని, కదలని చెదరని దృఢమైనటువంటి వ్యక్తిగా మార్చగలగడం క్రీస్తు మాత్రమే చేయగలడు. ఈ సీమోను నైజం మా జీవితాంతం మాతో వెంటాడుతూనే ఉంటుంది. ప్రతిసారి ఆ ప్రభు మమ్మల్ని స్థిరమైనటువంటి వ్యక్తులుగా మార్చాలని మనం ప్రార్థన చేసుకోవాలి. రాగద్వేషాలకు, భావోద్రేగాలకు, బలహీన క్షణాలకు, ఆశాపాసాలకు మేము అతీతులమేం కాదు. అయితే మమ్మ పిలుచుకున్న క్రీస్తు మా పక్షాన కొండంత అండగా ఉన్నందు వలన శోధనల సుడిగాలులను, కష్టాల కెరటాలను ఉవ్వెత్తి ఎగసిపడుతున్న చెరగని చిరునవ్వుతో స్థితప్రజ్ఞులుగా నిలవగలుగుతున్నాం. నేనెప్పుడు బలహీనున్నో అప్పుడే నేను బలవంతుణ్ణి. ఎందుకంటే ప్రభువు మా పక్షాన ఉంటూ మమ్మల్ని నడిపిస్తూ పోరాటం సాగిస్తున్నాడు. మరొకసారి మా గురువు గారికి, విన్సెంట్ ఫాదర్ గారికి అందరి తరపున అభినందనలు తెలియజేసుకుంటూ వారి కోసం ప్రార్థిస్తామని మాట ఇస్తూ ఈ పూజలో ముందుకు సాగుదాం. ఆమెన్.